అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా బీసీ గేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని గతంలో 4,000 మందిని తీసేశారు. ఆ తీసేసిన వెంటనే గవర్నమెంట్లు ప్రభుత్వాలు చొరవ తీసుకొని మళ్ళీ ఆ 4,000 మందిని పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత ఈ రోజు ఒకసారి 4,000 మంది రోడ్డు మీదకి వెళ్ళిపోతే మన ప్రభుత్వానికి బ్యాడ్ వస్తుందనే ఆలోచనతోనే ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఆలోచించి మెల్లమెల్లగా మేనేజ్మెంట్ తోని కుట్ర పన్నుతూ ఒక్కొక్కరిని 10 మందిని 20 మందిని అలా చొప్పున తీసేయడం జరుగుతుంది. ఆగిపోయిన టెండర్లు పిలవకపోవడం, అదే విధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరినైతే రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు కూడా అన్రెగ్యులర్ గా అని చెప్పేసి చేయడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వకపోయినా కష్టపడి పనిచేస్తూ ప్రొడక్షన్ ఈ రోజు ఈ స్థాయికి తీసుకొస్తుంటే కాంట్రాక్ట్ కార్మికుల మీద వేటు వేస్తూ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే ప్రయోజనం చేస్తున్నారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికుల గురించి ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించే నాయకులకు కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళని తొలగించడం, కాంట్రాక్ట్ కార్మికులు బెదిరించడం చేస్తుంది ఈ మేనేజ్మెంట్. ఏ విధంగా స్టీల్ ప్లాంట్ నడుపుదామని ఆలోచనతో ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు. స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ తొలగిస్తే విఆర్సి ఎంప్లాయీలు పంపిస్తే ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ని నడిపిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం.